నమస్తే, నేను జాకిర్ హుసేన్. నందిగామలో దారుణం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే గణేష్ మండపాల వద్ద నాన్ వెజ్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది వైసీపీ నేతలు. అదీగాక సో అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి దీని గురించి క్లుప్తంగా విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ నాన్ వెజ్ ఇప్పుడు హల్చల్గా మారిందనే చెప్పాలి నందిగామలో? ఏంటి అసలుకి, అది కూడా వైసీపీ నేతలు? వైసీపీ ఏం చేసినా కానీ కొంత విచిత్రమైనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు నెలకొంటున్నాయి. సరే, వాళ్ళకి తెలిసి చేస్తారా, తెలియ చేస్తారా, లేదంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనేది వాళ్ళ ఆలోచన తీరు మీద ఉన్నట్టు కనిపిస్తుంది. జనరల్గా వినాయక విగ్రహాలు పెట్టడం, వినాయక ఉత్సవాలు చేసుకోవటం, వినాయక నవరాత్రులు చేసుకోవటం, ఇవన్నీ మన హిందూ ఆచారంలో భాగం. అలాంటిది నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినాయక ఉత్సవాల్లో, వినాయక పూజల్లో నాన్ వెజ్ పెట్టారనేది ఒక న్యూస్ గత 2 రోజుల నుంచి హల్చల్ చేస్తుంది. నాన్ వెజ్ పెడతారు ఎవరన్నా దేవుడి దగ్గర? సార్ అదే సార్, బేసిక్గా అంటే ముస్లిమ్స్కి కూడా తెలుస్తుంది అక్కడ పెట్టకూడదు, అక్కడ తినకూడదు అని. సో అలాంటిది ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులు ఈ జనరల్గా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వర్ధంతి కార్యక్రమాలు. దాంట్లో భాగంగా భోజనాలు పెట్టడం ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగేవి. ఆయన చనిపోయినప్పటి నుంచి జరుగుతున్నాయి ప్రతి ఏడాది కూడా. ఈ సంవత్సరం కూడా అలానే జరిగాయి. కాకపోతే నందిగామలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వినాయక మండపం దగ్గరే ఈ వర్ధంతిని కూడా జరిపారు. వర్ధంతిని జరపడంతో పాటు అక్కడ ఆయన వినాయకుడి ముందే నాన్ వెజ్ వడ్డించి నాన్ వెజ్ పలహారం పెట్టారు. అక్కడ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద హిందూ సంఘాలు కొన్ని, ధార్మిక పరిషత్తులు కొన్ని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అందుట్లో వినాయక చవితి, వినాయక ఉత్సవాలు అని అంటేనే భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటారు, అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి వీధిలో కూడా వినాయకుడు కనిపిస్తాడు మనకి ఈ వినాయక చవితి సందర్భంగా, వినాయక ఉత్సవాల సందర్భంగా. అలాంటిది నందిగామలో కూడా వినాయకుడిని పెట్టి వినాయక ఉత్సవాలు జరుపుకుంటూ అక్కడ మాంసాహారం పెట్టారంటే ఉద్దేశపూర్వకంగా పెట్టారా, తెలియక పెట్టారా, అసలు ఏం జరిగింది అనేది హిందూ ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు నిలదీస్తూ ఉన్నాయి. నిలదీయడానికి కారణం ఏంటి? అసలు మామూలుగా వినాయక విగ్రహం పెట్టినప్పుడు అక్కడ ఇలాంటివి చేయకూడదు, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఉద్దేశపూర్వకంగానే చేశారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏంటి? ఎట్లా సార్ ఉద్దేశపూర్వకంగా అంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా హిందూ సంఘాలు కానీ, హిందూ భక్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని అనుమానాలను పెట్టుకున్నారు ఎక్కువ మంది. ఎలాంటి అనుమానాలు పెట్టుకున్నారు? క్రిస్టియను జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవుళ్ళని, హిందూ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని కల్పించాడు అతను. కావాలని హిందూ భక్తుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటివి కూడా వినిపించాయి. అలాగే జెరూసలం ప్రచారం కూడా చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకుని అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఇలా అనేకమైనవి వచ్చినాయి. ఓకే. ప్లస్ ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకి వెళ్తారు. ఎలా వెళ్తారు? ఈ మధ్యకాలంలో కూడా తిరుమలకి వెళ్తారు అని చెప్పి తిరుమలకి వెళ్ళాలి. ఎందుకనంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడైతే డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఎవరో ప్రశ్నించాల, ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, డిక్లరేషన్ ఇవ్వకుండా నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోకి ఆయన వెళ్ళి దర్శనం చేసుకోవడానికి లేదు. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. డిక్లరేషన్ ఇవ్వకుండా అనుమతించరు ఆగమ శాస్త్రం ప్రకారం. అందుకని ఆయన మొన్న తిరుమలకి వెళ్లకుండా ఆగిపోయారు. లేదంటే తిరుమలకి ఆయన షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ పెట్టుకుని ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోయారు డిక్లరేషన్ అడుగుతారని. సో డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్తావు? ఆగమ శాస్త్ర విరుద్ధం అది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన పట్టు వస్త్రాలు కూడా సమర్పించాడు. పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించాలి. మరి సతీ సమేతంగా ఏ రోజన్నా వచ్చి సమర్పించారు అక్కడ? సార్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చిందనే సో మన తిరుమల క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోవచ్చా? అదే ఆ కారణం మరి కారణం ఏంటి? తిరుమల వెళ్తున్నారు అని చెప్పి ముందు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యూస్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా మానుకున్నారు. కారణం ఏంటంటే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చేళ్తారు కదా. అది అన్యమతస్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చేళ్తారు. సో డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి, డిక్లరేషన్ లేకుండా వెళ్ళనివ్వరని చెప్పి ఆయన మానుకున్నాడు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పి, అలాగే హిందూ సంఘాలు ఇవన్నీ కూడా భావించాయి. ఇప్పుడు జరిగినటువంటిది ఇది కూడా కావాలని చేశారు అనేది కొంతమంది అంటున్నారు. లేదా కావాలని చేయకపోతే పొరపాటున జరిగిందని చెప్పి ఇవాళ వరకు కూడా చెప్పలేదు కదా. నందిగామకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అది నిర్వహించినటువంటి వాళ్ళు, మాంసాహారాన్ని వడ్డించినటువంటి వాళ్ళు ఈ నాయకుడి ముందు వాళ్ళు ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. అసలు వచ్చి కూడా ఎంతసేపు అవుతుంది, ఫుల్ గా సర్క్యులేట్ అవుతుంది, అయినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు అందుకే రెస్పాన్స్ లేదు కాబట్టి హిందూ సంఘాలు, హిందూ భక్తులు వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి ఆ మధ్య అక్కడ గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు దగ్గర అనుకుంటా, గుంటూరు పక్కన అక్కడ విగ్రహం పెట్టడానికి అన్ని సిద్ధం చేశారు. శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే ఎన్టీ రామారావు గారి రూపం లాగా ఉంటుందని చెప్పి సహజంగా అందరూ భావిస్తుంటారు. ఎందుకంటే అందరూ ఆ రూపంలోనే కృష్ణుడు ఉంటారని ఆయన సినిమాలో ఇవన్నీ చూసిన వాళ్ళు అందరూ భావిస్తుంటారు. పైగా ఎన్టీ రామారావు గారి కృష్ణుడి వేషం అంటే అది దాన్ని వేషంలాగానే చూడాలి. ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పెడితే అక్కడికి ఎవరు వచ్చారు? భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వచ్చాడు, పొంగనూరు ఆయన. ఆ రామచంద్ర యాదవ్ వచ్చి అక్కడ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు, మేము ఉద్యమం చేస్తాము, మీరు కనుక కృష్ణుడి వేషంలో ఉండేటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడితే అని చెప్పేసి. ఎందుకంటే కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మీరు పిల్లని గ్రోవి అవన్నీ పెడితే అసలు కృష్ణుడు ఇతనేనేమో అనుకుంటారు రాబోయేటువంటి తరాలు, కాబట్టి మీరు పెట్టడానికి లేదని అంటే పెట్టకుండా ఆపేశారు. మరి ఇదే రామచంద్ర యాదవ్ మరి మాంసాహారం పెట్టారు వినాయకుడి ముందు, వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించాలి కదా అదే రామచంద్ర యాదవ్. ఇప్పుడు అక్కడెక్కడో పొంగునూరు నుంచి వచ్చి తకెలపాడులో విగ్రహాన్ని పెడుతుంటే మీరు వ్యతిరేకించారు కృష్ణుడి విగ్రహాన్ని పెడుతుంటే. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు వినాయకుడు ఎదుట మాంసాహారం వడ్డించి మాంసాహారం తింటుంటే మీరు ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఇప్పుడు ఆ మధ్య యూనివర్సిటీలో గుడ్డు మాంసం తింటే దాని మీద కొంత గందరగోళం అయింది. తినకూడదని తినొచ్చని రకరకాలు ఉన్నాయి, దాని మీద గొడవ అయింది. ఇప్పుడు హిందూ దేవుళ్ళని, హిందూ దేవతల ముందు మాంసాహారం తింటున్నారని అంటే మరి అది హిందూ ధర్మాన్ని లేదంటే హిందువులని కించపరిచినట్టే కదా. మరి దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు అదే హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీరు ఎందుకు కించపరుస్తున్నారు హిందూ దేవతల్ని, కావాలని మీరు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు కూడా నందిగామకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు క్షమాపణ చెప్పినట్టు కానీ లేదంటే దానికి వివరణ ఇచ్చినట్టు కానీ నాకు ఎక్కడ కనిపించలేదు పేపర్లో కూడా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అంతర్వేది రథం తగలబడింది, హనుమాన్ విగ్రహం చెయ్యిని తెగ్గొట్టారు, అలాగే రామతీర్థంలో ఉండేటువంటి శ్రీరాముడి విగ్రహం తలన తీసేశారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అప్పుడు ఏమన్నారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి అప్పటికి మంత్రి పదవి లేదేమో, ఎవరు కొడాలి అని, విగ్రహం చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, ఇంకొక చెయ్యి అతికిస్తామని చెప్పి అన్నాడు ఆయన. అంత వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే హిందూ దేవుళ్ళన్నా హిందూ దేవాలయాలన్నా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది ఇలాంటి సంఘటనలు బట్టే అర్థమవుతుంది. సో అందుకే ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.